ఆరోపిస్తున్నారు. బీజేపీ ఏమనుకుంటుంది? బీజేపీ నుంచి పల్లాటి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నిన్నటి నుంచి చూస్తున్నాం తెలంగాణలో ఒక్కసారిగా కూడా అప్పుల అంశానికి సంబంధించి కూడా అటు అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడా మొత్తంగా వెళుతున్న పరిస్థితి. ఈ రోజు హరీష్ రావు గారు వాట్సాప్ లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. దీనికి సంబంధించి అప్పులకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీరేమనుకుంటున్నారు? బండి సంజయ్ గారు కూడా మాట్లాడి నేను ఒక డేట్ ని టైం ని ఫిక్స్ చేస్తాను, నేను మాట్లాడతానంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. అంటే ఇరు పార్టీలకి సంబంధించి కూడా నేను కూడా ఉన్నాను అంటూ బీజేపీ చెప్పాలనుకుంటుంది. అసలు అదే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే దీనికి సంబంధించి రాష్ట్రంలో మీ బీజేపీ పార్టీకి సంబంధించి ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ స్కాము జరిగినా, ఈ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏమైనా చేస్తే కనుక ఫస్ట్ లేవనెత్తే అంశం ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉందంటారు? అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. ఇక్కడ మీరు గమనిస్తే నిన్నటి నుండి ఇప్పటిదాకా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ రెండు పార్టీలకి అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎక్కడైనా తేడా కనిపించిందా? అప్పుడు వాళ్ళు అప్పులు తెచ్చిరని చెప్పి వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అప్పులు తెచ్చిరని వాళ్ళు అంటున్నారు. ఎస్, కరెక్టే. వాళ్ళు 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే కేసీఆర్ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దగ్గర 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. అప్పు లేనిది, అప్పు తీసుకురాంది అభివృద్ధి లేదా? అప్పు తీసుకురాంది సంక్షేమ పథకాలు ముందుకు పోవట్లేవు. అప్పు లేకుండా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, అన్ని అవకాశాలు ఉన్నా కూడా అభివృద్ధి చేసుకోలేని దుస్థితిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి, కనపడతా ఉన్నాయి. వెంకటరెడ్డి గారు మధ్యలో ఇంటర్ఫీర్ క్షమించాలి. విషయం ఏంటంటే దీనికి సంబంధించి కూడా గతంలో చూసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం మనకు సాధించిన తర్వాత మన రాష్ట్రం ఏదైతే ఉందో అగ్రగామిలో ఉన్నటువంటి రాష్ట్రం, జీడిపి వ్యవస్థలు కూడా చాలా ఎత్తులో ఉన్నటువంటి రాష్ట్రం, అలాగే ధనిక రాష్ట్రంగా పేరుందా ఉంది. సో అభివృద్ధి జరగాలంటే కూడా అప్పు తీసుకొచ్చారు, ఓకే, అది బాగానే ఉంది. సో కేసీఆర్ చేసినటువంటి అప్పుల కారణంగానే ఇప్పుడు మేము దానికి వడ్డీ కడుతున్నామంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. అసెంబ్లీ సాక్ష్యం 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చామంటే రేవంత్ రెడ్డి అంటున్నారు. సో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిగా ఒక లక్ష్యంగానే మేము అప్పులు చేశామంటూ కేవలం 4.17 వేల కోట్లు అప్పు చేశామని హరీష్ రావు అంటా ఉన్నారు. మేమేమో ఇప్పుడు ఆ వడ్డీలకే 3.5 లక్షలకు సంబంధించి కూడా కడుతున్నామని చెప్పేసి అంటున్నారు. ఇద్దరిలో సంబంధించి ఎవరి కరెక్ట్ వాదన అని మీరు అనుకుంటున్నారు? ఒకటే అండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రెండే పార్టీలు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు చేయించినట్టు చేయనట్టుగా వీళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, సరే దీనికంటే ముందు ఒకటి అడుగుతా. డెఫినెట్ గా రెండు పార్టీలు కూడా సేమ్ టు సేమ్, ఎక్కడ కూడా తేడాలు లేవు. వీళ్ళు అభివృద్ధి చేసేది లేదు, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయేది లేదు. ఎందుకంటే అక్కడ 8.5 లక్షల కోట్లు అప్పు చేసుకొచ్చి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ఏమైనా ప్రాజెక్ట్ కట్టిరా? రేపొద్దున ఏమైనా వచ్చిందా? మనకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? నీళ్లు వచ్చినాయా? ఎక్కడ ఏం జరగలేదు. అదే విధంగా ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా కూడా ఎక్కడ కూడా ముందుకు పోవట్లేదు. ఏ ప్రాజెక్ట్ లేదు, ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. ఎక్కడ తేడా చెప్పండి. అందుకని నేను అంటే రెండు పార్టీలు కూడా అదే విధంగా అన్ని అవకాశాలు ఉన్నా కూడా అన్నంలో శనిన్నట్టుగా ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి శనిలాగా తయారైనాయి. వీళ్ళు ముందు తీసుకుపోతామని చెప్పారు, అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్నకు తెలిసే కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని రకాలుగా ఇది ప్రామిసెస్ కానీ రకరకాల 6 గ్యారెంటీలు కానీ మిగతా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రైట్ విజయ్ గారు, రెండు పార్టీలు వాటిలాగా ఆ విధంగా ఫైట్ చేసుకున్న తప్పితే ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కనపట్లేదు. అందుకే మేము అంటా ఉన్నాం, ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, దగ్గర 12 సంవత్సరాల్లో దగ్గర 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర పొదుపు నిధులు వచ్చాయి కాబట్టి వెంకటరెడ్డి గారు వాయిస్ క్లారిటీ లేదు.